ఆయ్ ఆల్ ఆశని ఇక పీకే బుక్ పట్టుకొని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆప్యాయంగా బీకే బుక్ ని చూసి ఇక ఎదురుగా ఉన్న బాబీని చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఇక బాబీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే ఈ బుక్ ఇక్కడ ఉందంటే ఈ శివనే బాబీనా? నా బాబీ ఈ శివ. లోపల ఉన్న బుక్ ని చూస్తూ ఇక బుక్ ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అందులో ఇక పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇక అందులో నుంచి ఫోటో చూడంగానే ఇక ఆనందపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. అందులో చిన్నప్పటి కైలా బాబీ ఫోటోని చూసి ఒక్కసారిగా తన మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ జానకి లోపలికి వెళ్ళి పసుపు దారంతో తాళిని తయారు చేస్తూ ఉంటుంది. అంటే ఈ బాబీని నా శివన? నిజమే. ఇంకొకసారిగా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గతంలో బాబీని కలవడం, బాబీ తనను ఎంత బాగా చూసుకున్నాడో అదంతా గుర్తు చేసుకొని ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ జానకి పసుపు కొమ్ముతో తాళిని తయారు చేసి గబగబా వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా హాసిని బాబీ అని చెప్పి ఇక బాబీ దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పుడే ఇక జానకి వచ్చి తాలిబొట్టిని చూపిస్తూ ఉంటుంది. ఇదిగో ఆ డిఎస్పి ఆగడాలకి అట్టుకట్టు వేయడానికి ఈ పసుపు కొమ్ము ఒకటే దారి అని చెప్పి చూపించగానే ఆశని అలానే వెళ్ళబోతూ ఆగిపోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఆ డీసీపీకి మీ మీద పగ చల్లారాలంటే ఏం చేయాలో నాకు తెలుసు బాబా, అందుకు ఈ పసుపు దాడిని నా మెల్లో కట్టు బావా అని చెప్పగానే ఇక ఒక్కసారిగా ఆశని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక బాబీ కూడా తన వైపు షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. ఇదంతా విన్న సత్తమ్మ జానకి ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటుంటే, నువ్వు ఆగత్తా, ఆ డీసీపీ మన జోలికి రావద్దంటే ఈ చిట్టి పాటలు ఇవన్నీ కాదు, నా మెడలో తాళి కట్టడమే ఒకే ఒక మార్గం బాబా, ఇది నా మెడలో కట్టు అని తాళిని చూపిస్తూ ఉంటుంది. జానకి నేను అసలే తిక్కలో ఉన్నాను, ఇలాంటి పని చేసి ఇంకా నాకు తిక్కలేపియకు. ఏంటి ఆ డీసీపీకి అడ్డుకట్ట కట్టడానికి ఇదొక్కటే దార్యా? వాడిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకో అని చెప్పి ఇక కోపంగా బాబీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆశని బాబీ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఆశని ఫోటో పట్టుకొని బాబీని చిన్నప్పటి ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక దగ్గర నిల్చొని బాబీ జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు బాబీతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని ఆనందపడిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులు కళ్ళెదురుగా నిన్ను పెట్టుకొని నిన్ను ఇలా గుర్తుపట్టలేకపోయాను బాబీ, నా కళ్ళెదురుగా బాబీ ఉన్నాడనే విషయం కూడా నాకు తెలియలేదు. రే బాబీ, చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివిరా, అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడివి, అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడివి కదరా, కానీ ఇప్పుడు ఇలా అయిపోయావేంటిరా? నువ్వు బాగా చదువుకొని ఒక మంచి పోస్ట్ లో ఉంటావనుకున్నాను, కానీ నువ్వు ఇలా అవుతావనుకోలేదు బాబీ. రే బాబీ, నువ్వు దొరికావని, నువ్వు కనిపించావని సంతోషించాలా, లేదా ఇలాంటి పరిస్థితిలో నిన్ను చూస్తున్నానని చెప్పి బాధపడాలా, నాకు అర్థం కావడం లేదు బాబీ అని చెప్పి తనలో తానే మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకురా బాబీ పెయింటర్ గాని మిగిలావు, ఎందుకురా నువ్వు బాగా చదువుకోలేదు, ఎందుకురా ఇలా అయ్యావు, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళలేదా, మీ అమ్మ ప్రేమకి దూరం అయ్యావా, మీ అమ్మ నిన్ను పెంచలేదా, అసలు ఎందుకురా ఇలా అయ్యావు, ఇక్కడికి ఎలా వచ్చావురా? అవును, అసలు బాబీ ఈ సత్తమ్మ దగ్గరికి ఎలా వచ్చాడు? అవును, సత్తమ్మని అడిగితే విషయాలను చెప్తుంది కదా, ఇప్పుడే సత్తమ్మని అడగాలి అని చెప్పి వెళ్ళబోతూ ఇక హాసిని అలానే ఆగిపోతూ ఉంటుంది. వద్దు, ఇప్పుడు నేను సత్తమ్మని అడిగితే బాబీకి నేనే కైలా అనే విషయం తెలుస్తుంది, బాబీకి ఇప్పుడే నేను కైలా అనే విషయం తెలియకూడదు. ఇక ఒక్కసారిగా బాబీని గుర్తు చేసుకుంటూ ఆ డీసీపీ బాబీని కొట్టడం అవన్నీ గుర్తు చేసుకుంటూ, అసలు ఆ రోజే నాకు నువ్వు బాబీ అనే విషయం తెలుసుంటే ఆ డీసీపీని చెంప పగలగొట్టేదాన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ బాబీ కోపంగా సందీప్ గేట్లు తెరుస్తూ ఉంటాడు. రే డీసీపీ బయటికి రారా అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక కోపంగా వాచ్మెన్ ని కూడా కొడుతూ బాబీ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక తోటమాలి ఇద్దరు అలానే
నిల్చొని చూస్తూ ఉంటారు. ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే, నేను నీతో కాదు మాట్లాడేది, ఆ డీసీపీతో మాట్లాడుతున్నావు. ఏ డీసీపీ నీకు వినిపిస్తుందారా, బయటికి రారా, బయటికి రా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక తోటమాలి ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఇక కోపంగా బాబీ అతన్ని నెట్టేస్తూ ఉంటాడు. నీకు నీ భాషలో చెప్తుంది అర్థమవుతుంది కదా, నేను పిలిచేది ఆ డీసీపీని, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇక లోపలున్న సందీప్ బయటికి వస్తూ ఉంటాడు. ఇక సందీప్ బయటికి రాగానే ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇక బాబీ అయితే కోపంగా అలానే చూస్తూ ఉంటాడు. ఇక కోపంగా సందీప్, రే ఏంటిరా ఇంటికి వచ్చి రంకలిస్తున్నావేంటి అని అంటుంటే, అసలు నువ్వు పోలీసువేనా, నీకు దమ్ముందా, నేను ఇంట్లో లేనప్పుడు వచ్చి హీరోయిజం చూపిస్తావా, ఇంట్లో వాళ్ళని బెదిరిస్తావా, ఆశని అక్కడుంటే నీకేంటిరా ప్రాబ్లం అని అంటుంటే ఇక కోపంగా సందీప్, ప్రాబ్లమేరా, నాకు ప్రాబ్లమే, ఆశని ఆ స్లమ్ ఏరియాలో ఉండకూడదు, నాకు ప్రాబ్లమే. ఇక ఇద్దరు ఒకరు కాలర్ పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక స్వర ఫోన్లో మాట్లాడుతూ, ఏంటి గొడవ సౌండ్ అని చెప్పి బయటికి వస్తూ ఉంటుంది. నేను పోలీస్ రా పోలీస్, నిన్ను బుల్లెట్లతో నీ టోటాలు దించుతా, నిన్ను కాల్చిపడేస్తాను అని అంటుంటే, కాల్చరా కాల్చు, నీకు నేనేం భయపడను అని చెప్పి ఇక బాబీ కూడా అంటూ ఉంటాడు. నువ్వు పోలీసు అయితే నేనెవరో తెలుసా, శివరా, శివగాడిక్కడ అని చెప్పి ఇద్దరు పోరాపోరిగా కొట్టుకుంటుంటారు. ఇక ఇదంతా పైనుంచి స్వర చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్తమ్మ వచ్చి ఇద్దరిని ఆపుతూ ఉంటుంది. ఆగరా శివ ఆగు అని చెప్పి అంటుంటే ఇక ఇద్దరు అలానే గొడవ పడుతూ ఉంటారు. రే శివగా, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నావేంట్రా అని చెప్పి ఆపుతుంటే, సత్తమ్మ కొంతమందికి శాంతంగా చెప్తే అర్థం కాదు అని అంటుంటే ఇక మళ్ళీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక సత్తమ్మ, రే ఆగరా ఆగు అని చెప్పి కాపుతూ ఉంటే, రే డీసీపీ, ఆశని అక్కడే ఉంటుంది, ఆడనే ఉంటుంది, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి గట్టిగా అనడంతో ఇక మళ్ళీ సందీప్ కోపంతో శివ మీదికి వస్తూ ఉంటాడు. రే ఆగరా, నీకు చెప్తే అర్థం కదా అని చెప్పి సత్యమ్మ ఇక అంటుంటే అలానే వినకుండా ఇద్దరు గొడవ పడుతూ ఉంటే తన మీదకి వస్తుంటే, దండం పెడతాను బాబు, మీరన్నా ఆగండి అని అంటుంటే, సత్తమ్మ నువ్వు వాడికి దండం పెట్టి దండం విలువని తగ్గించకు అని చెప్పి అనగానే ఇక సత్తమ్మ కోపంతో వెంటనే బాబు చెంప పగలగొడుతూ ఉంటుంది. రారా, పదరా పోదాం అని చెప్పి ఇక లాక్కెళ్తూ ఉంటుంది. ఇక కోపంగా బాబీ, రే డీసీపీ, గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో, నీకేమైనా కోపం ఉంటే నాతో తేల్చుకో, సింగిల్ గా తేల్చుకుందాం అని అంటుంటే అప్పుడే స్వర ఇదంతా విని పైనుంచి కిందికి గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఎవరు లేనప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేయడం, అల్లరి చేయడం కాదురా అని అంటుంటే, పోరా నీతో నాకేంటి, అయినా నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి అని సందీప్ అంటుంటే, అయినా రేంజ్ బట్టల్లో వేసుకునే వస్తువులో తిరిగే కారులో ఉండదురా, గుండెలో ధైర్యం ఉంటుంది, దాంతో రేంజ్ అనుకోవాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి అంటుంటే ఇక సత్యమ్మ తనని లాక్కెళ్తూ ఉంటుంది. ఇక స్వర వచ్చేలేపు బాబీ సత్తమ్మ ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సందీప్ కోపంతో స్వర వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక సందీప్ శివ ఇంటికి వచ్చి గొడవ చేయడం, తన మీద అరవడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక స్వర సందీప్ దగ్గరికి వచ్చి, ఏంట్రా సందీప్, అసలు మీ ఇద్దరి మధ్య గొడవేంటి, ప్రతిసారి ఆ శివ వచ్చి ఇంటి మీద గొడవ పడుతున్నారేంటి అని అంటుంటే ఇక ఇక్కడ శివ, వాడు చూసావు కదా, వాడు ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా సత్తమ్మ అని బాబీ ఇక్కడ అంటూ ఉంటాడు. నువ్వు పోలీసు అని తెలిసి ఇంత ధైర్యం వాడికి ఎలా వచ్చింది అని స్వర అంటుంటే ఇక ఇక్కడ బాబీ, ధైర్యం నా గుండెల్లోనే ఉంది, తప్పు చేయలేదని తెలిస్తే నేను ఆ దేవుడితోనే పోరాడతాను, దేవుడు ఒక లెక్కన, ఆయన నోరు మూసుకొని ఉండరా, ఆయన ఇవన్నీ మనకి అవసరమా, పెద్దవాళ్ళతో మనకెందుకురా అని సత్తమ్మ అంటుంటే, పేదోడో ధనవంతుడో చిన్నోడో గొప్పోడో అవన్నీ నాకు అవసరం లేదు, పోలీస్ రా చంపేస్తాడ్రా అని సత్యమ్మ అంటుంటే, సస్తామని భయపడుతూ కూర్చుంటే ఏది తీర్చుకోలేం, సస్తామని భయపడుతూ ఉంటే ఏమవుతుంది, ఏదో ఒక రోజు చచ్చేదే కదా అని చెప్పి అంటుంటే ఇక సత్యమ్మ అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సందీప్, వాడి గురించి నీకు తెలియదమ్మా, వాడొక జులాయి పోరంబొక విధవ,
వాడి బతికేంటో వాడి రేంజ్ ఏంటో నాకు తెలుసు అని అంటుంటే, అవును సందీప్, అలా జులై అయినా సరే నువ్వు పోలీస్ అని తెలిసినా సరే ఇంటి మీదకి వచ్చి గొడవ పడుతున్నాడంటే వాడిలో ఏదో ఒక నిజాయితీ ఉండే ఉంటుంది కదా, న్యాయం ఉండే ఉంటుంది కదా అని స్వర అంటుంటే, ఇక సందీప్, అమ్మా, ఈ లోకం ఎలా ఉందో, లోకంలో మనుషులు ఎలా ఉన్నారో నీకు తెలియదమ్మా, వాడి గురించి మాట్లాడడమే వేస్ట్ అమ్మా అని అంటుంటే ఇక స్వర అలానే వింటూ ఉంటుంది. ఇక ఇక్కడ బాబీ, ఈ వేస్ట్ మాటలు నాకు చెప్పొద్దమ్మా, హాసినికి ఇష్టమైతే వెళ్తుంది, లేదంటే ఇక్కడే ఉంటుంది, మధ్యలో ఆ డీసీపీకి ఏంటంట కడుపు నొప్పి అని అంటుంటే ఇక సత్తమ్మ, రే నువ్వు మారవా, ప్రతిసారి ఏంటిరా నాకు ఈ తలనొప్పులు, ప్రశాంతంగా ఉండని బావా అని అంటుంటే, మనుషులు అన్నప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి సత్తమ్మ, అలా సమస్యలు ఉండకూడదు అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. అంటే ఎవరు ఈ లోకంలో ప్రశాంతంగా ఉండలేరు అంటావా, కడుపులో ఉన్నప్పుడు అమ్మ గర్భంలో, చనిపోయిన తర్వాత అమ్మ ఒడిలోనే ప్రశాంతంగా ఉంటాయి. అయినా ఆ డీసీపీ గురించి ఎవరు భయపడొద్దు, నువ్వు కూడా భయపడొద్దమ్మా, అది కాదురా నేను చెప్పేది విను అని అంటుంటే ఇక అక్కడి నుంచి బాబీ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ సందీప్, వాడి గురించి నువ్వేం భయపడొద్దమ్మా, కంగారు పడద్దు, వాడి సంగతి నేను చూసుకుంటాను, వాడి పొగరు ఎలా అంచాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటాడు.